రాముడు అనే ఒక పేద రైతు అడవిలో కట్టెలు కొట్టి అమ్మి తన జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి చాలా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. ఎప్పటిలాగే తను ఆ రోజు కూడా కట్టెల కోసం ఇంటి నుండి అడవికి వెళ్లాడు. అనుకోకుండా అతనికి ఆ రోజు ఒక వింత బాతు దొరికింది. ఆ బాతు ప్రత్యేకం, ఎందుకంటే అది ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. మొదట రాముడు ఆశ్చర్యపోయాడు, కాని తరువాత ఆనందంతో ఆ గుడ్లను అమ్ముతూ మెల్లగా ధనవంతుడయ్యాడు. వారి చిన్న గుడిసె పెద్ద ఇంటిగా మారింది. తిండికి ఎలాంటి లోటు లేకుండా సుఖంగా జీవించడం ప్రారంభించారు. అయితే ఈ సుఖంతో పాటు రాముడి మనసులో అత్యాశ కూడా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు రాముడు ఇలా ఆలోచించాడు, ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డే ఇస్తోంది, కాని దీని కడుపులో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. వాటన్నింటినీ ఒకేసారి తీసుకుంటే నేను ఒక్కరోజులోనే చాలా పెద్ద ధనవంతుణ్ణవుతాను. అతని భార్య ఎంత చెప్పినా వినకుండా అత్యాశతో రాముడు ఒక కత్తి తీసుకుని ఆ కోడి కడుపును కోశాడు. కాని లోపల ఏ బంగారు గుడ్లు కనిపించలేదు. అది సాధారణ బాతులాగే ఉంది. ఆ క్షణంలో రాముడు తన తప్పును గ్రహించాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. తన చేతులతో తన అదృష్టాన్ని తానే నాశనం చేసుకున్నాడు. నీతి: అత్యాశ మనిషిని నష్టపరుస్తుంది.